ఇలా దగ్గరండి అమ్మ పాద ఎక్కడున్నాయి చూడండి. స్వామివారికి పాద ప్రక్షాళన జరుగుతుందండి. సహస్రకోటి యుగధారిణే నమః. ముందు బాబా వారి యొక్క కాళ్ళు కడగాలి. మీరు నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ తో నీళ్లు తీసుకోండి. సహస్రకోటి యుగధారిణే నమః. ఇదిగో పాలు పాలు. మీరే పోయాలి, మీరు కాళ్ళు కడగాలి. కడగండి ఎలాగా. ఓం నమో స్వంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షితిరోర్బాహవే సహస్రనామనే పురుషాయ దాక్షే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ కుటుంబ దేవతాభ్యో నమః. అరనాథ కర్మణే నమో నమః. పాద ప్రక్షాళనం కరిష్యే. మళ్ళా నీళ్లు పోయండి, మళ్ళా ఉట్టి నీళ్లు పోయండి. పాద ప్రక్షాళనం కరిష్యే. పాలు పాలు
దేవత లీలా కళ్యాణ సమయే పాద ప్రక్షాళన అనంతరం కన్యాదానం కరిష్యే చెప్పండి. అలంకృత కన్యాదానం కరిష్యే చెప్పింది. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వోత్యానాం శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. సాలంకృత కన్యాదానము. సాలంకృతం అంటే ఏమిటి? సా అలంకృతము. అమ్మకి ఆ పాదమస్తకం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా వివిధ రకాలైన బంగారు ఆభరణాలతోటి కన్యాదానం చెయ్యాలి. ఎంత లేనివాడైనా కనీసం ఒక 2 తులాలు తులం బంగారంతో ఒక చైనైనా చేయించి దాంతో కన్యాదానం చేస్తాడు. పుట్టి కన్యని దానం చేయకూడదు. సుబంధంతో ఉన్నట్టుంటే సాలంకృత కన్యాదానం. ఈ కన్యాదానం సామాన్యం కాదు. ఏదో ఒక అరటిపళ్ళ అర్థం, ఒక కొబ్బరి పండు, 2 రవికల గుట్టలు, దానికి ఏదో 1000 రూపాయలు దక్షిణ, కావలసిన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కల్పించేస్తున్నాం. అది ఇవ్వడం కూడా సరిగ్గా కాదు. దీని యొక్క ఫలితం ఎటువంటిదయ్యా అంటే, ఈ దానం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు, కన్యాదానం చేస్తున్న దంపతులు వీళ్ళు. వీళ్ళకి దశపూర్వేషాం, వీళ్ళకి 10 తరాలు ముందంటే ఎవరు? మీ నాన్నగారు, మీ తాతగారు, గ్రాండ్ ఫాదర్, అవర్ గ్రాండ్ ఫాదర్, అవర్ గ్రాండ్ ఫాదర్, అలా 10 మంది, 10 జనరేషన్స్ పైన మీరు 11. మీ తర్వాత మీ కొడుకు, మీ మనవడు, మీ ముని మనవడు, మీ ఎని మనవడు, ఇలాగా 10 తరాల కిందకి మీరు 1 పైన 10 కింద 10 21 తరాల వాళ్ళు శాశ్వత బ్రహ్మ లోకాన్ని పొంది వారికి ఉండేటువంటి పాపాలని నశింపజేసుకోవడం కోసం ఒక్క సాలంకృత కన్యాదానం సరిపోతుంది అని చెప్పారు. ఇవాళ ఏదో చేయమన్నారు కదా అని మీరు ఇక్కడ నిలబడ్డారు. మీ చేతిలో డబ్బులుంటే అయ్యేది కాదు, మంది వల్ల అయ్యేది కాదు, మార్గం వల్ల అయ్యేది కాదు. ప్రతిది కూడా మన నుసుట రాసి ఉంటుంది. ఈ రోజున ఈ లీలా కళ్యాణంలో పవిత్రమైనటువంటి అమ్మని అయ్య చేతిలో పెట్టి దానం చేయడం అంటే ఎంత పూర్వ జన్మ సుకృతి కలగాలి. మన వల్ల అవుతుందా? అది మనకు యోగం ఉంది కాబట్టి ఆ తత్వాన్ని అర్థం చేసుకుని మీరు దాంట్లో తాదాప్యం ఉంది. బాబా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు కదయ్యా నాయన, తప్పకుండా చేస్తాను స్వామి, ఏ అపచారం చెప్పకుండా చేయాలయ్యా అని మీరు సదుద్దేశంతో, ప్రేమతో, భక్తితో, ఆదరణతోటి చేసినట్టయితే మీరు జన్మను కూడా ఆనందాన్ని పొందగలుగుతారు, ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. అది కన్యాదానం. ఓం కన్యా కనక సంపన్నాన్ కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే గిరీష్యా. అలా పట్టుకునే ఉండడమ్మా. ఈ పళ్ళాన్ని పట్టుకొని ఉండండి. ఇక్కడ ఎవరో చెప్తే కానీ కన్యాదానం చేయకూడదు. నిరపకం అదే చిన్న